జడ్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డిపై దాడికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అన్ని ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. వ్యాపార విద్యా సంస్థలు మూతపడగా 9 డిపోల్లో బస్సులు ఎక్కడికెక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డిపై దాడికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచి అన్ని ఆర్టీసీ డిపోల ముందు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బైఠాయించారు. వ్యాపార విద్యా సంస్థలు మూతపడగా 9 డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంద్కు సంబంధించి పూర్తి సమాచారం రమేష్ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బంద్ కొనసాగుతోంది. నిన్న జడ్పీ మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కువల బాలరాజు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకే మా నేతలపై దాడులు జరుగుతున్నాయని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ బస్టాండ్ వద్ద ఉన్నాము. డీసీసీ అధ్యక్షుడు ఒబైదుల్లా కోత్వాల్ ఆధ్వర్యంలో బస్సులు బంద్ చేయడం జరుగుతుంది. అయితే మరిన్ని వివరాలు ఒబైదుల్లా కోత్వాల్ అని తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రము ప్రజల ఆకాంక్షతో స్వయం పాలన కొరకు, సమృద్ధి కొరకు, సస్యశ్యామలం కొరకు ఏర్పడిన రాష్ట్రం ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం కాలంలో టీఆర్ఎస్ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, రాజకీయ అనుభవం లేని వాళ్ళంతా లంపెన్సాడు జమ అయ్యి ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వాళ్ళ అరాచకాలు చాలా ఎక్కువైనాయి. గతంలో ఇదే బాలరాజ్ ఎమ్మెల్యే అచ్చంపేటలో ఒక వార్డును తోసేయడం జరిగింది. ఒక వికలాంగుడు పెన్షన్ కొరకు వస్తే వాళ్ళని కొట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అరాచకాలు చేసిన ఈ ఎమ్మెల్యే. దాంతోపాటు అసలు వాళ్ళ కార్యకర్తలు ఈరోజు ప్రభుత్వం అనగానే మేము 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 అసలు మా ప్రభుత్వం మా జాగిరని ఏ స్థాయిలో పోతున్నారు దాన్ని అందరూ ఖండిస్తున్నారు. గతంలో గన్పూర్ మండల హెడ్ క్వార్టర్లో ఒక మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులు చిన్నారెడ్డి గారు ఇనాగ్రేషన్ కొరకు పోతే సభ్యత సంస్కారం లేకుండా ఓ ఎమ్మెల్యేని చితకబాదిరు. దాంతోపాటు ఈ జిల్లాలో ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటారు. దాన్ని చూస్తూ వచ్చినాం. కానీ వాళ్ళ అరాచకం ఎంతవరకు పోయిందంటే నిన్న జరిగిన జడ్పీ సమావేశ హాల్లో కరువుపై తీర్మానం చేయని చెప్పి గట్టిగా కాంగ్రెస్ సభ్యులు అడిగితే దాన్ని పక్కదారి పట్టించడానికి ఓ ఎమ్మెల్యేను రెచ్చగొట్టి ఏకంగా ఆ బాలరాజు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేను చేరేయడం జరిగింది. నిజంగానే ఈరోజు ప్రజాస్వామ్యం కూన్ చేసిన దినంగా మేము భావిస్తున్నాం. ఈరోజు సభ్య సమాజం, తెలంగాణ సమాజం మొత్తం దీన్ని ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బంద్ కాలిచ్చినా ఈరోజు యావత్ జిల్లాలో కూడా అన్ని సెక్షన్స్ ప్రజాస్వామ్యం ఉన్న నమ్మకం వాళ్ళు, ఎస్పెషల్లీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యతకు వ్యతిరేకంగా ఈరోజు బంద్ పాటిస్తారు. ఈ బంద్ అనేది ఈరోజు మేము బాధతో కాంగ్రెస్ పార్టీ పిలిపించిన ఈరోజు అన్ని పక్షాలు కలిసి వచ్చి ఈరోజు మాకు మద్దతు దొరుకుతున్నాయి. కాబట్టి వాళ్ళ గుండాయిజాన్ని వెంటనే ఆపి ఎస్పీ గారు చర్య తీసుకొని ఎస్పీ గారు అరెస్ట్ చేసి గవర్నరు, సీఎం జోక్యం చేసుకొని బాలరాజ్ గారి సభ్యత్వాన్ని ఈరోజు రద్దు చేయాల్సిన అవసరం అని చెప్పి తెలుసుకుంటున్నాం. అంటే బంధుకు అంటే అన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరు నాయకత్వం వహిస్తున్నారు? ప్రతి నియోజకవర్గంలో గెలిచిన చోట ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా నాయకత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, జిల్లా నాయకులందరూ కూడా అందరూ ముక్త కన్నంతో కలిసి దీన్ని బంద్ పాటిస్తున్నారు. అంటే నిన్న 2 మంత్రుల సమక్షంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టంపై దాడి జరిగింది. అంటే పరోక్షంగా మంత్రుల ప్రోద్బలం ఉన్నట్టు భావించవచ్చా? పరోక్షం కాదు, ప్రత్యక్షంగానే వాళ్ళ ముందరనే జరిగింది. కానీ ఆ ఇన్సిడెంట్ను వాళ్ళు ఖండించలేదు, నివారించలేదు. దీంట్లో మంత్రుల పాత్ర ఉంది. మంత్రులు కాకుండా అధికార పక్షానికి సంబంధించిన అందరినీ కూడా బాగా రెచ్చగొట్టి చేయించిన సంఘటన ఇది. అంటే ఈ బంద్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు? డెఫినెట్గా ఏ అవసరాల కొరకు, ఏ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రం ఏర్పడిందో ఆ రాష్ట్రం స్వయం పాలన కావాలి. ఈ పాలనలో గుండెతో నశించాలి. గతంలో సీమాంధ్ర పాలకులు పెత్తనం ఎక్కువైందని చెప్పి ఏకైక వ్యాఖ్యంతో ఈరోజు స్వయం పాలన కొరకు మనకు రాష్ట్రం ఈ రాష్ట్రము. ఇటువంటి రాష్ట్రంలో మీరు గుండాలుగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మీరు ఒకవేళ మా పార్టీ రండి, మీకు డబ్బులు ఇస్తాం, మీకు పనులు ఇస్తాం, రాకపోతే కొడతామని చెప్పి ఈరోజు చూపించారు. గతంలో మా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను వాళ్ళు ఎర చూపించి కొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాయకష్టం మీద గెలిచిన కొంతమంది నాయకులు మా పుణ్యంతో ఈరోజు జిల్లా పరిషత్ వాళ్ళు ఈరోజు నాయకత్వం వహిస్తున్నారు. లేకపోతే వాళ్ళకు జిల్లా పరిషత్ మెజార్టీ కూడా లేదు వాళ్ళకు. అయినా ఈరోజు వాళ్ళ అగడాలు పారకష్టమైనవి. ఈరోజు ఆగం మేము దీన్ని హెచ్చరిస్తున్నాం. ఒకవేళ నిజంగానే మీరు పత్తా మార్చుకోపోతే
ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుకుంటే మా సంస్కృతి కూడా కొంత పక్కన పెట్టుకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉండదని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే వాళ్ళ బాలరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఉభయదుర్ల కొత్తవాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రమేష్.